అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను నాకు జరిగిన కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు చెప్తానని చెప్పాను కాబట్టి, నాకు 2014లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. వినండి, నమ్మండి. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ఇది అనుభవించి మీకు చెప్తున్నాను. కాబట్టి ఇలాంటిది ఎవరికి జరిగి ఉండదు. నాకే జరిగిందని పెద్ద గర్వంతో చెప్తున్నానండి. వినండి. 2014లో నేను రామకోటిలో ఉన్న త్యాగరాయ సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకుంటున్నాను. అంటే 12కి చేరాను, 14కి మూడో ఏడు. అయితే ఒకరోజు నేను అది వినాయక చవితి టైం. అప్పుడు కొత్తగా బస్ స్టాప్ కట్టారు అక్కడ కోటి దగ్గర. అక్కడ కట్టేటప్పుడు దాన్ని సుల్తాన్ బజార్ ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. అక్కడ పెద్ద వినాయకుడు అండి, చాలా పెద్ద వినాయకుడు. ఆ ముందు రావి చెట్టు ఏదో పెద్ద చెట్టు ఉంది. అక్కడ వీళ్ళంతా కలిసి పెద్ద వినాయకుడిని పెట్టారు. వినాయకుడిని చూడడానికి మధ్యాహ్నం 2 గంటలండి, ఎవ్వరు లేరు. భోజనాలు చేసి ఎవ్వరూ లేరు. ఒక వినాయకుడు, దీపము అక్కడ ఉండి అంతే ఉన్నాయి. నేను కాలేజీకి వెళ్ళిపోవాలి, నేను 2:30కి వెళ్ళిపోవాలి. ఆ క్షణంలో నేను వినాయకుడు ఎవరు లేరని మెల్లికి అక్కడ రాయి ఉంటే రాయి మీదకి ఎక్కి వినాయకుడి దగ్గరికి వెళ్ళి బొట్టు తీసుకొని 2 అక్షతలు వేసుకుని దండం పెట్టేసి, స్వామి నాకు బాగా విద్య వచ్చేటట్టు దీవించండి స్వామికి మనవి చేసుకొని మళ్ళీ మెట్లు దిగి కిందకి దిగాను. అంతేనండి. అంతా చూస్తే ఒక చెంబుడు నీళ్ళు ఎవరో నా నెత్తి మీద పోసినట్టు పైనుంచి పడ్డాయి. ఇదేంటి, ఇక్కడ చెంబుడు నీళ్ళు నా నెత్తి మీద పడ్డాయి, ఇక్కడ ఎవరు లేరు, మనుషులు లేరు. అది పైనుంచి అక్కడ మేడలు ఉన్నాయంటే ఎవరు నొప్పారు అనుకోండి, చెట్టు ఉంది తప్ప ఇంకేమీ లేదు. ఈ నీళ్ళు ఎట్లా వచ్చాయి? ఒకే ఒక్క మేఘ ఉంది, అగో చెంబుడు నీళ్ళు పడినట్టు పడ్డాయి, నా నెత్తి మీద పడ్డాయి. చూసుకున్నాను, ఇలా తినుక్కున్నాను, తిన్న కాలేజీకి వెళ్ళిపోయాను. ఆ రోజు అయిపోయిందంటే వచ్చేసాను. మర్నాడు మళ్ళీ నేను కాలేజీకి వెళ్తున్నాను. అదే టైంకి కృష్ణకాంత్ పార్క్ అని యూసఫ్గూడలో కృష్ణకాంత్ పార్క్ ఉంది, మొదటి గేటు. యూసఫ్గూడ నుండి వెళ్తుంటే ఫస్ట్ గేట్ దగ్గర నేను ఆ తిన్నగా వచ్చేటప్పుడు బస్సులో ఉన్నాను. నాకు ఎప్పుడు సూర్యుడిని చూడడం అలవాటు. అది పగలు చూస్తాను, రాత్రి చూస్తాను, సూర్యోదయం అప్పుడు చూస్తాను, మధ్యాహ్నం చూస్తాను, సాయంకాలం సూర్యాస్తమయం అప్పుడు కూడా చూస్తాను. అది నాకు అలవాటు అనమాట. సూర్యబింబ నాకు కనబడుతూ ఉండాలి. అదొక సరదా నాకు. అది దానివల్ల ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు, కానీ సూర్య శ్లోకాలు ఎప్పుడూ చదువుతాను, పెద్దగా పుస్తకం అంతా చదువుకుంటాను. అది కాకుండా నేను సూర్యుడిని ఇలాగా చూడటం నాకు అలవాటు. అలా సూర్యబింబాన్ని ఇలా చూస్తున్నానండి. సరిగ్గా ఇప్పుడు టైము 3:30 మధ్య అండి టైం. అది బింబం పెద్ద తెల్లగా తీక్షణంగా ఉంది. ఆ మర్నాడే, నీళ్లు పడిన మర్నాడే ఆ వినాయకుడి నెత్తి మీద నీళ్ళు వేసాడా అనుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోయాను. తొండంతో పడినట్టే పడ్డాయి చెంబుడు నీళ్ళు. అయితే సరిగ్గా నేను చూస్తుంటే సూర్యబింబం కనుమరుగైపోయిందండి. చూస్తుండగాను సూర్యబింబం కనుమరుగైపోయి, చూడండి గ్రాఫిక్లో చూపిస్తారే భూమిలోంచి మొక్కలు ఎలా 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 అనుకొని వస్తాయి, అట్లాగా 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 5 5 15 ముఖాలండి వినాయకుడు. ఇంతెంత కళ్ళుతో భలే తేజస్సుగా, ఎక్కడ 5 ముఖాలతో నాకు వినాయకుడు కనపడ్డాడండి. సూర్యబింబం లేదు అక్కడ, ఈ 5 ముఖాలతో వినాయకుడు అప్పుడు ఏం చెయ్యాలో ఏమనాలో తెలియక ఆశ్చర్యంతో ఏదో ఒక పిచ్చిదాయి చూసినట్టు అలా నోరు తెల్ల అని వదిలేసి నేను ఒక్కదాన్నే చూస్తున్నాను. ఎవరికి తెలియదు కదా, నాకే కనబడుతుంది. అంతా అది ఒక విచిత్రం, ఒక ఎర్రని రంగు అండి. అది ఒక సూర్యబింబం చూడండి. ఉదయం సూర్యోదయం అయిన ఒక 10-20 నిమిషాలకి ఒక కలర్ మారుతుంది చూడండి. మరీ పింక్ కలర్ కాదు, కెంపు కలర్ కాకుండా మధ్యలో ఒక గంధం కాదు, మనకు ఒక మందార పువ్వు ఉంటుంది అలాంటిది, ఆ కలర్లో ఉన్నాడండి. అంటే ఇటు ఎరుపు కాదు, అటు తెలుపు కాదు, ఒక పువ్వు రంగు, ఈ రంగులో ఉన్నాడండి. మరి ఇది ఎరుపు అంటారా, దీన్ని ఏమంటారా నాకు తెలియదు. ఎంతకన్నా కొంచెం లైట్గా ఉన్నారు ఆయన, ఎంతకన్నా లైట్గా ఉన్నారు. అయితే ఆ కలర్ చూసిన తర్వాత నాకు కాస్త మతిపోయింది. ఏంటి స్వామి 15 తలలతో కనబడ్డాడని ఓ దండం పెట్టేసుకున్నాను. ఈలోగేమో ఆ 5 తలలు మాయైపోయి మళ్ళీ సూర్యుడు కనబడ్డాడు ఇప్పట్లో యథాప్రకారం. ఏం జరుగుతుందో ఏమిటో, నాకు ఎందుకు వినాయకుడు కనబడ్డాడు, ఎందుకు కనబడ్డాడో తెలియదు అని ఇంటికి వచ్చి, మరి ఎవరు పెద్దోళ్ళు ఉన్నాను నేనే కదా,
మా పిల్లలతో అన్నాను. అట్నుండి రిటర్న్ కాలేజీ నుండి వచ్చినప్పుడు 6:30 శేషులత డాక్టర్ శేషులత మేడం దగ్గరికి మళ్ళీ సంగీతానికి వెళ్ళేది. అక్కడ నుండి అక్కడ వచ్చినవి ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేయడమో, లేకపోతే ఈమె పాఠం చెప్తే వినడమో చేయడానికి. అప్పుడు మేడంతో చెప్పాను. మేడం ఇలాగ నాకు ఆకాశంలో ఇలాగ వినాయకుడు ఇలా తొండాలన్నీ ఇలా వచ్చాయండి, ఇలాగ ఏదో గ్రాఫిక్ అంటారు కదా, ఆ విధంగా భూమిలో వచ్చి మొక్కలు వచ్చినట్టు తొండాలు ఒకటి ఇక్కడ మొలిచేసాయి. నాకు విచిత్రం అనిపించింది మేడం అంటే. చూసావా అన్న. చూశాను మేడం అన్న. మరి ఏం అడగలేదు అన్నది. ఏం అడగాలి మేడం అని. అయ్యో, ఏదైనా కోరికలు ఉంటే అవి అడిగితే ఇచ్చేవాడు కదా అంటే. నాకు తెలియదు మేడం ఏం కోరికలు ఏంటో, నేను ఎప్పుడే గుడికి వెళ్ళినా ఎవరిని ఏం అడగను, ఓ దండం పెడతాను, మనస్ఫూర్తిగా వచ్చేస్తాను, కానీ నాకు అది కావాలి ఇది కావాలి, నాకు అది మేడ నాకు గోడ ఇప్పుడు అడిగే అలవాట్లేదు మేడం అంటే. అలా కాదమ్మా, సూర్యబొమ్మలో కనబడాడంటే సాక్షాత్ వినాయకుడు కనపడ్డాడు నీకు. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అందరికి కనబడరు. అలాంటిది నీకు కనబడ్డారంటే నువ్వు చాలా గొప్ప పూజ ఏదో చేశావు. వినాయకుడు అలా కనపడ్డారు. అందులో 15 తలలు, ఎక్కడ 5 అని చెప్తున్నావు. 15 తలలతో వినాయకుడు కనపడ్డాడు, ఇంత కళ్ళుతో నిన్నే చూస్తున్నాడని చెప్పావు. కాబట్టి చాలా అదృష్టం. ఏదైనా అడుగుంటే ఏమైనా ఫలించునేమో అన్నారు. నాకు తెలియదు మేడం, నేను ఎప్పుడు ఈ గుడ్లకి వెళ్తే నేను ఎప్పుడు నిజంగానే అండి అడగను ఎవరికి. నాకు అది కావాలి స్వామి నీ దర్శనం చేయించావు, నీ దర్శనం చేశాను, చల్లగా చూడు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నాకు దారిలో ఏమైనా ఏ బుద్ధి కూడా చూసుకో, అది నీ బాధ్యత అంటానండి. ఎందుకంటే తినగలుగుతుంటే ఎవడు సరిగ్గా రాకుండా ఏది గుర్తెత్తాడు, ఇంకా నేను మంచాన్ని పడతానని భయం తప్ప ఏ దేవుడికి వెళ్ళి నాకు ఈ వారాలు ఇవ్వండి ఆ వారాలు ఇవ్వండి అని అడగడం అలవాట్లేదు. కాశీలో కనబడితేనే నేను అడగలేదు. అవునండి, నమ్మండి. ఇది నిజంగా జరిగింది నాకు సంఘటన. 2014లో అది వినాయక చవితి రోజుల్లో, భాద్రపద మాసంలో డేటు అవి తెలీదు. ముందు రోజు చెంబుతో నీళ్ళు పడ్డాయి, వినాయకుడి తొండంతో పోసినట్టు. మర్నాడేమో ఇది కనపడ్డా, స్వామి సూర్యుడిలో కనపడ్డాడు. కాబట్టి నాకు ఏమి ఇవ్వాలనుకున్నారో ఏమో నేను అడగలేదండి. ఇంకా రేఖీ మాత తోటి ఉంది, అలా కూడా వచ్చింది. అప్పుడు ఆ మేడం గారికి చెప్పాను. అది కూడా చెప్తాను ఇంకోసారి. మా నాన్నగారు కనబడ్డారు. ఇంకా చాలా ఉన్నాయండి అప్పుడప్పుడు నాకు జరిగిన సంఘటనలు. దీన్ని బట్టి నేనేమిటో మీరు అర్థం చేసుకోండి. నేను పిచ్చిదాన్నో, భక్తురాలనో, మంచిదాన్నో, చెడ్డదాన్నో భగవంతుడికి తెలియాలి. మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ పెట్టట్లేదు, నన్ను తిట్టట్లేదు, నన్ను పొగట్టట్లేదు, ఏమి చేయట్లేదు. ఈసారైనా అవన్నీ చేయండి అమ్మా. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ నా అభిమానులు, నా శ్రేయోభిలాషులు, మీ అందరూ అండదండలు ఉంటేనే నేను ఈ 2-3 పాటలైనా పాడగలుగుతాను. మాటలు చెప్తాను. ఇంకా ఏమీ నాకు పాటలు లేవు, దొరకలేదు, అయిపోయినాయి అనుకున్నప్పుడు వంటలు పెడతాను. ఓకేనా? ధన్యవాదములు అందరికీ.